నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపేట మండలం వాడపాలెం మారెమ్మ మాన్యంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గొల్లూరి సూరిబాబు గారు స్వామివారికి 100 రూపాయలు రాముగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ గణపతి గారు కాపాడి రక్షించారు. కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా మహిళలు ముందుకొచ్చి ఈ గుడికి ఈ రకంగా అవడానికి కారణం ముఖ్యంగా మహిళల యొక్క చొరవ తీసుకుని మహిళలందరూ కూడా కలిపి ముందుకొచ్చారట. చాలా సంతోషం. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो गन्धे प्रचोदयात्। ओम गणपतये नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नमस्तेत ब्रह्मसिंहासनाध्वक्षतां समर्पयामि पादयोः पादं समर्पयामि हस्तयोः समर्पयामि ध्यानं समर्पयामि शिरसः समर्पयामि శ్రీ నాగేశ్వరరావు గారు స్వామివారికి 100 రూపాయలు రాముగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. लक्ष्मी गणपति स्वामिनः निरंतर महादेव समानवाले स्वकसिते ब्रह्मणे आचंद्रपाराधि विश्वकलाधि लक्ष्मी गणपति स्वामी देवतानां ओम देवस्य गृहे गृहे देवस्य गृहे गृहे मनयो मनयो गृहे गृहे मनयः मनयो वसन्ते वसन्ते वसयो मनयो वसन्ते वसन्ते देवानां देवानां वसन्ते वसन्ते देवानां देवानां कवयः कवयो देवानां देवानां कवयः कवयः पार्थिवास पार्थिवास कवयः कवयः पार्थिवासः पार्थिवास इति पार्थिवासः देवायनं दिनं देवा देवायनं స్వామివారికి 100 రూపాయలు రాముగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ గణపతి గారు కాపాడి రక్షించగలరు. కసిరెడ్డి దేవ శివశంకర